ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఎవరైనా వాళ్ళ ఆపదను బట్టి క్యాచ్ చేసుకుంటున్నారు, పట్టుకుంటున్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆపదను బట్టి జనం అవతల వ్యక్తిని పట్టుకుంటున్నారు. ఏదన్నా అతి అవసరం మీద వాళ్ళ ఫ్రెండ్నో, వాళ్ళ బంధువునో, ఎవరినో ఒకరిని డబ్బులు అడిగారనుకోండి, ఆ క్షణం ఆ క్షణం వాళ్ళ అవసరం తీరేంత వరకు ఖచ్చితంగా రేపిస్తాను, ఖచ్చితంగా నీకెందుకు డబ్బులు ఇస్తాను అని చెప్పేస్తున్నారు. ఆ అవసరం తీరి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా బిహేవ్ చేస్తారు. అడిగారనుకోండి, వీళ్ళు ఫోన్ చేసో లేకపోతే ఎట్లా అట్లా వాళ్ళని డబ్బులు అడిగారనుకోండి, ఓ అందలేదుగా, రాలేదుగా, ఒక్కాడ వస్తాయి అనుకొని నీకు చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని సాకులు చెప్పి తప్పించుకుంటారు. వీళ్ళకి ఆ క్షణం అవసరం తీర్చుకునేందుకు డబ్బులు ఇస్తా అని చెప్తారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత 100 కారణాలు 100 సాకులు చెప్తారు. ఇప్పుడు పరిస్థితులు మనుషులు అలా తయారయ్యారు. అసలు ఎందుకండి? ఇస్తే ఇస్తా అని చెప్పాలి, చేస్తే చేస్తా అని చెప్పాలి. అలా తప్పు. మనిషి అవసరాన్ని క్యాచ్ చేసుకొని వాడుకోవటం చాలా తప్పు, చాలా పాపం. గుర్తుపెట్టుకోండి. నీకు మాటే కావచ్చు, అవతల వాళ్ళకి అవసరం.